వారు కూడా ఈ లోకంలో జీవిస్తున్నారు. దేవుని బిడ్డలైన వారు కూడా ఈ లోకంలో జీవిస్తున్నారు. దేవుని బిడ్డలైన వారు ఎలా జీవిస్తున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు? దేవుని బిడ్డలైన వారికి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఏ కేటగిరీలో నువ్వు ఉన్నావు? అలాగే లోకంలో కొంతమంది ఉన్నారు, వారు ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పిల్లరా, ఒకసారి కీర్తనలోకి రండి. ఎన్ని రకాల ప్రజలు ఈ లోకంలో జీవిస్తున్నారో నేను మీకు తెలియజేస్తాను. కీర్తన గ్రంథము 53వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుతున్నాం. కీర్తన గ్రంథము 53వ కీర్తన మొదటి శరణాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవాతి దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. పిల్లరా, దేవుని ప్రకాశం ఎంత గొప్పదో, దేవుని ప్రకాశం ఎంత పరిపూర్ణమైనదో, దేవుని ప్రకాశం ఆశించిన వారిని ఎలా వెలిగిస్తుందో దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. ఈరోజు చాలామంది దేవుడు లేడు అనే గుంపులో చాలామంది జీవిస్తున్నారు. దేవుడు ఉన్నాడు అనుకుంటే వారి యొక్క మనస్సుకు నచ్చిన పద్ధతుల ప్రకారం వారు విశ్వసిస్తున్నారు. అలా కాదు పిల్లలు, చరిత్ర తెలుసుకొని, దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని, దేవుని గుణలక్షణాలు తెలుసుకొని మనం దేవుని వెంబడించేవారిగాను, దేవుని ఆరాధించేవారిగాను, దేవుని కొరకు పరిగెత్తేవారిగాను, దేవుని కొరకు జీవించేవారిగాను మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఎలాంటి వాడు? ఆయన వెలుగు, సియోనులో నుండి వెలుగునిచ్చే దేవుడు. కానీ లోకంలో చాలా మంది ఏమంటున్నారు? దేవుడు లేడు అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారంటే, అసలు దేవుడు ఉన్నాడో లేడో నువ్వు చూసావా అని అడుగుతారు కొంతమంది. ఒకసారి 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, నువ్వు దేవుడు చూసావా? దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకేం తెలుసు అంటారు కొంతమంది. దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అంటారు కొంతమంది. బైబిలే చెప్తుంది. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్వరపడి అమ్మా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలేనని, బెదరకుండా ఉండవలేనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొక్క కూడుకున్నట్టు మిమ్మును వేడుకొనుచున్నాము. పిల్లరా, దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ఎవరిని బట్టి? ఆ దశలోనిక సంఘంలో ఉన్నటువంటి వారిని బట్టి పౌలు గారు దేవుని వేడుకుంటున్నాడు. ఇదిగో మీరు ఎలా ఉన్నారు? అటు ఒక కాలు, ఇంకొక కాలు, లేకపోతే 2 పడవల మీద కాలు, లేకపోతే నిలువెచ్చని స్థితి. ఏ స్థితిలో ఉన్నావు నీవు? నీవున్న స్థితిని జాగ్రత్తగా నువ్వు గమనించుకోవాలి. దేవుడు లేడనే గుంపు ఉంది, దేవుడు ఉన్నాడో లేడో అని పరిశీలన చేసే గుంపు ఉంది. పిల్లరా, మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? కొన్ని గుంపులు ఉంటాయి. ఈ లోకంలో నేను ఎలా ఉన్నానో పరిశీలన చేసుకోవడం తెలియదు, కానీ
దేవుడు ఎలాంటి వాడు, ఆ దేవునిలో ఏ తప్పులు ఉన్నాయి అని చెప్పి దేవునిలో ఉన్న తప్పులు వెతకడానికి ప్రయత్నం చేసేవారు మరికొంతమంది ఉంటారు. అసలు దేవుడు లేడనేవారు కొంతమంది, దేవుడు ఎక్కడుంటాడో లేకపోతే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉండాలనేవాడు కొంతమంది, దేవుడు ఉన్నాడు కానీ మన దేవుడి కంటే గొప్పవాడు కాదు అని చెప్పి ఆయనలో ఏమైనా తప్పులుంటే ఆ తప్పులను సమాజానికి ప్రకటన చేసి దేవుడిని బలహీనపరచాలని ప్రయత్నించే గుంపు లోకస్వార్తలో మనం గమనించినట్లయితే ఒకసారి మీతో దైవ గ్రంథాలు గమనించండి. లోకస్వార్త 20వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చదువుకున్నట్లయితే, లోకస్వార్త 20వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు. వారు వచ్చి బోధకుడా నీవు న్యాయంగా బోధించుచున్నావు. నువ్వు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గము బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఇక్కడ మీరే గమనిస్తున్నారు, నువ్వు దేవుని ఎదురునే వచ్చావు, మేము కాదంటూ లేదు. అయితే మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం, కైసరు పన్ను అడుగుతున్నాడు, మరి పన్ను కట్టాలా అవసరం లేదా అంటే దేవుడు ఏమంటాడు? ఆ మాట ద్వారానైనా ఆయనను బలహీనపరచాలని, ఆయనలో తప్పులు వెతకాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు ప్రియులారా. వాస్తవంగా తప్పులు వెతకటం ప్రారంభిస్తే ఎన్నో తప్పులు, ఎన్నో బలహీనతలు మనలో కనపడవచ్చు. కానీ మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి పాపములతో తప్పులతో ఈ లోకంలో నశించిపోతున్న స్థితిలో ఉన్న మనలను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా, ఏ తప్పు ఉందని ఆయనలో తప్పు వెతుకుతున్నారు. ఆయన ఏమి తప్పు మాట్లాడతారని ఆయనను తప్పుని వారిగా భావించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆలోచనలు ఏంటి, మీ తలంపులు ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. బోధకుడు మంచివాడే అంటూనే ఉన్నారు. మరలా ఆయనలో మాట రూపంగా, క్రియల రూపంగా, ఏదో ఒక రూపంగా ఆయనను ఇరికించడానికి వీరే వెళ్ళి ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఆయనను ఏదో ఒక తప్పులో ఇరికించడానికి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారో దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రియులారా, దేవుని సంకల్పంలో ఉన్న మనము ఎదుటి వాళ్ళ తప్పులను ఎదిగే విధంగా ఉండకుండా, ఎదుటి వాళ్ళను ప్రేమించే విధంగా మనం ఈ లోకంలో జీవించడానికి ఎప్పుడు సిద్ధపడాలి. అలాగే పెద్దవారైనటువంటి మనము పిల్లలైనటువంటి వారు తప్పులు వెతికి ఏదైనా చిన్నతనంలో తెలియని పొరపాటు, ఏదైనా ఒక చిన్న పొరపాటు చేసిన పెద్దలైన వారు ఏం చేస్తారంటే వారిని శిక్షించడానికి, వారిని కృంగదీయటానికి, వారిని అవమానం చేయడానికి, ఇష్టానుసారంగా వారి మీద అధికారాన్ని చలాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తప్పు. వీళ్ళగా వారిలో తప్పులు వెతకడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఇతరులు మనలో తప్పులు వెతికినప్పుడు మనం ఏం చేసాం? మన తప్పులను మనం సరి చేసుకొని జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయడానికి కదా దేవుడు ఎందుకు వచ్చింది. అలాగే నీ ముందున్నటువంటి పిల్లలు, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు ఏదైనా పొరపాటులో ఉన్నప్పుడు, తొందరపాటులో ఉన్నప్పుడు, తెలియని స్థితిలో ఉన్నప్పుడు వారిని దేవుని చేతులకు అప్పగించి వారిని క్రమంలోకి నడిపించడానికి వారి వరకు ప్రార్థించాలి. అలాగే కొద్ది భయాన్ని వారు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కొద్ది భయాన్ని వారు కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఎలా ఉన్నాం మనం?
ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుడు మాత్రం తెలియజేస్తాడు. అందుకే బైబిల్ కూడా ఏం చెప్తుందంటే తప్పులు వెతికే వారిగా మనం ఉండకూడదు, తప్పులు వెతికే వారిగా మన బిడ్డలు ఉండకూడదు. తప్పులను సరిచేసి ఆ తప్పులోనికి మరలా వెళ్లకుండా వారిని పెంచే విధానంలో మనం ఎప్పుడూ మెలుపుకెళ్ళాలని దేవుని వాక్యము తెలియజేస్తాం. అందుకే బైబిల్ కూడా చెప్తుంది, బాలుడు లేక బాలిక నడవలసిన త్రోవను వారికి నేర్పు, వారు పెద్దవారు అయిన తర్వాత ఆ త్రోవలో నుండి తొలగిపోవడని దేవుని వాక్యం తెలియజేస్తారు. కొంతమంది భక్తులైన వారు కూడా తొందరగా ప్రవర్తించేవారు, కానీ వారి తల్లిదండ్రులు ప్రార్థన వారిని ఉన్నతమైన ప్రయోజకులుగా మార్చింది. అగస్టిన్ ఎవరి కాలంలో ఉన్నప్పుడు అతను తొందరవాడు, వారి తల్లిదండ్రుల ప్రార్థన ఆ వ్యక్తిని ఎలా మార్చింది, చరిత్రలో మంచి భక్తుడుగా నిలిచుండే విధంగా చేసింది. గుర్రాలు వేసుకొని చక్కగా పరిసర ప్రాంతాలలో పాడి దేవుని స్తుతించి ఆయన మాటలు చెప్పేవారిగా దేవుడు వారిని మార్చాడు. కనుక ప్రియులగా దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం మారిన తర్వాత ఎదుటి వారిలో తప్పులు వెతికి వారిని అవమానపరచడానికి మనం ప్రయత్నం చేయడం కాదు. తర్వాత బయట వాళ్ళు ఏం చేస్తారంటే వారు తప్పుడు వాడు అయినప్పటికీ, వారి పిల్లలు తప్పుడు వాడు అయినప్పటికీ, మీ పిల్లలే మంచివారు కాదు, మీ పిల్లడు ఇది చేశాడు, మీ అమ్మాయి ఇది చేసింది, మీ అబ్బాయి ఇలా మాట్లాడాడు, మీ అమ్మాయి ఇలా మాట్లాడిందని చెప్పి వారి పిల్లలు మాట్లాడేవి దాచిపెట్టుకొని నీ పిల్లలు మాట్లాడిన వాటిని రెచ్చగొడుతూ చెప్పడం జరుగుతుంది అన్నమాట. కారణం ఏంటంటే నువ్వు ఉగ్రుడివి, పాపం వచ్చి కొడతావు. ఈ విధంగా కొంతమంది జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఆ విషయాల్లో మనం పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా ఒక లోపం, ఏదైనా ఒక తప్పు మనకు కనిపించినప్పుడు భయానికి మాత్రమే బుద్ధి చెప్పాలి. ఆ తర్వాత బాగుపడి భవిష్యత్తులో ప్రయోజకుడు కొరకు ఏం చేయాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు అలాంటి వారు ఎంతమంది ఉన్నారు? పిల్లగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం దేవుని వైపే చూడాలి, దేవుని సంకల్పం వైపే చూడాలి, దేవుని మాటల వైపే మనం చదివాలి. కొన్నిసార్లు మనం పరీక్షించబడచ్చు, కొన్నిసార్లు అపవాది పరీక్షించవచ్చు. దాని వెనుక దాయబడినటువంటి దేవుళ్ళు ఉంటాయి, దాని వెనక దాయబడిన పరీక్షలు కూడా ఉంటాయి. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నము చేయాలి. అందుకే పిల్లలు ఈ లోకంలో వారందరూ కూడా ఎలాంటి మనసు కలిగిన వారంటే ఎదుటి వారిలో తప్పు వెతకాలని ప్రయత్నం చేసే మనసు గలవారు. గుర్తుపెట్టుకోండి, మనసిప్పి ఎదుటివారు మంచివారు అని చెప్పి మనసిప్పి ఏమండి హృదయపూర్వకంగా అన్ని సమయాలలో పలికేదానికి అవకాశము ఉండదు. ఒకసారి మంచివారు అంటారు, ఇంకొకసారి వారు మంచివారు కాదంటారు. ఎవరో చెప్పిన దాన్ని బట్టి మనం అనుసరించడం కాదు, దేవుని చిత్తానుసారంగా ప్రభు మనకు అనుగ్రహించిన విధానంలో నమ్మకంగా స్థిరత్వంగా ఉండి మనం అడుగులు ముందుకు వేయలే తప్ప ఎవరో ఏదో చెప్పిన దాన్ని బట్టి మనం అడుగులు ముందుకు వేయడానికి ప్రయత్నము చేసుకోవాలి. యేసు ప్రభువుని ప్రశ్న అడిగితే యేసు ప్రభు ఏం చెప్పాలి? నువ్వు నీతిమంతుడివే, నువ్వు దేవుడివే, కానీ కైసర్ పన్ను అడుగుతున్నాడు, మరి ఏం చేయమంటావు? యేసు ప్రభు ఏం సమాధానం చెప్తాడు? కైసార్ పన్ను కట్టొద్దు అన్నాడు అనుకో, ఇతడు రాజుని దూషిస్తున్నాడు, ఇతడు దేశద్రోహి, ఇతను దేశంలో ఇమీడియట్గా అరెస్ట్ చేయండి అని చెప్పి రిపోర్ట్ చేస్తారు. వెంటనే వారిని యేసు ప్రభువుని అరెస్ట్ చేస్తారు. ఆ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు. యేసు ప్రభు ఏమన్నారు? ఇదిగో ఆ నాణ్యాన్ని తీసుకురండి. ఆ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది? కైసర్ ఉంది. ఇప్పుడు ఏం చెప్పాడు? కైసరికి కట్టండి, నావి నాకు కట్టండి అని చెప్పాడు. అంటే అధికారులను గౌరవించాడు. ఆయన మహిమ ఏంటో ఆ టైంలో వారికి చెప్పుకోవడానికి కూడా అవకాశము దొరికింది. మనం కూడా ఏం చేయాలి? మన భక్తిని మనం కాపాడుకోవాలి. అదే మార్గంలో దేవుడు ఇచ్చిన బిడ్డలను నడిపించుకోవాలి. మంచి ప్రవర్తన కలిగిన వారు ఎదిగేదాన్ని కూడా కొరకు ప్రార్థన చేయాలి. మంచి చదువులు చదువుకునే విధంగా పరలోక జ్ఞానం దేవుడు దయచేసినట్లుగా ప్రార్థన
చెయ్యాలి. కొంతమంది ఉంటారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా చదువులో బలహీనులుగా ఉంటారు. కాబట్టి వారు బలహీనులు అని చెప్పి ఎప్పుడు మనం భావించడానికి ప్రయత్నము చేయకూడదు. ఏమండి, బల్బు కనిపెట్టినటువంటి వ్యక్తి పేరు మీకు ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బల్బు కనిపెట్టాడు. ఆ బల్బు కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారు సొంత వద్దు, చదువే రాదు, పైగా అల్లరి ఎక్కువ, చదువు లేదు. ఆ స్కూల్లో గోడ ఎక్కువగా చేస్తున్నాడని వాళ్ళ అమ్మగారిని ప్రిన్సిపాల్ గారు పిలిపించి, అమ్మా మీ అబ్బాయి కనుక మా స్కూల్లో ఉంటే ఈ సెక్షన్లో ఉన్న పిల్లలందరూ చెడిపోతారమ్మా, అల్లరి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా, దయచేసి అబ్బాయిని ఇమీడియట్లీగా తీసుకుని వెళ్ళిపోమ్మా అని చెప్పి తీసి ఇచ్చి పంపిస్తాం. అమ్మా ఏం చెప్పాడు సార్, ఏం చెప్పాడంటే అప్పుడు వాళ్ళ అమ్మ ఆ పరిస్థితులన్నిటినీ కూడా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని తను ఉగ్రతను బిడ్డ మీద చూపించకుండా, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడకుండా, నువ్వు చాలా మంచి బాలుడు అంట, అసలు ఎవరికైనా వస్తాయి ఆ మాటలు, నువ్వు చాలా మంచి బాలుడు అంట, నువ్వు ఇంకా మంచిగా ఈ స్కూల్ కాకుండా ఇంకొక స్కూల్లో జాయిన్ అయితే ఇంకా బాగా చదువుకుంటావంట, ఈ స్కూల్ నీ జ్ఞానానికి సరిపోలేదు నాన్న, అందుకనే మరొక స్కూల్కి నిన్ను తీసుకెళ్ళడానికి ఆ ప్రిన్సిపాల్ గారు పంపించారు. ఆ మాటలు చూడండి, అంత జ్ఞానంతో ఆ టైంలో మాటలు వస్తాయా? అసలు వస్తాయా? ఎవరైనా స్కూల్కి సంబంధించి లేకపోతే ఏదైనా పెద్దలకు సంబంధించి ఏదైనా మన గురించి కానీ మన పిల్లల విషయం గురించి కానీ ఏదైనా చెప్పడంతో ఏం చేస్తాం? వాళ్ళు అర్థం చెప్తారా? వాళ్ళు నిజమే చెప్పుకుంటారనుకుంటాం. ఏమో కొన్ని సందర్భాల్లో కొన్ని రూల్స్ వచ్చింది, ఎట్లా పడితే అట్లా టీచర్స్ పిల్లలను కొట్టేదానికి అవకాశము లేదు. కాబట్టి ప్రకటించుకోవడానికి, వాళ్ళ పాపం చల్లార్చుకోవటానికి ఏదో కూడా చెప్పి తల్లిదండ్రుల ద్వారా బాధించడానికి కూడా కొన్ని చెప్పొచ్చేమో. ఏమండి, పిల్లలకే స్వార్థాలు ఉంటాయి, పెద్దవాళ్ళకు ఉండవా? ఉదాహరణకి ఇప్పుడు కవిత చేతిలో బాల్ ఉంది, బాల్తో ఆడుకుంటా ఉంది. బబులోకి ఆ బాల్తో ఆడుకోవాలని ఆశ కలిగింది, అడిగితే ఇవ్వలేదు, బాధ వచ్చింది, కోపం వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది, అమ్మా ఆమె బాధిస్తానంది, నేను నిజంగా వెళ్ళాను, తర్వాత ఎవడూరాను నేను ఎందుకు ఇవ్వాలి ఇక్కడ నేను పడితే వచ్చిందమ్మా అని కొంచెం ఏడిసి చెప్పాడు అనుకో వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మ నమ్మిందా లేదా? గ్యారెంటీగా నమ్మింది. ఎందుకంటే ఎవరు పిల్లల మాటలు వాళ్ళు ఖచ్చితంగా ఎస్. ఆ టైంలో ఏం కావాలి? ఆలోచన. ఏమ్మా నీలాంటి బాలు మన దగ్గర లేవా, నీ దగ్గర బాల్ ఉందని పిల్లల్ని ఎప్పటికీ మాట్లాడతావా అని చెప్పి తగాదాడింది అనుకోండి. అప్పుడు చూస్తూ కమ్మగా ఆనందపడతారు మనసులో, లోపల, పైకి కాదు లోపల. అంటే అలాంటి మనసు ఈరోజు పిల్లలకు లేదనుకుంటున్నారా? ఈరోజు చిన్నపిల్లలు ఎందుకు అబద్ధం ఆడతారు అంటారు కొంతమంది, చిన్నపిల్లలు ఎందుకు అబద్ధం ఆడతారు అంటారు కొంతమంది. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అనుకున్నది కనుక ఎదుటివాడు ఇవ్వకపోతే అబద్ధం ఆడతారు. కొట్టకపోయినా కొట్టారని వాళ్ళు అమ్మడం చెప్తారు. ఏమండి, తిట్టకపోయినా వాళ్ళు తిట్టారని వాళ్ళు అమ్మడం చెప్తారు. ఎందుకు? వస్తువు ఇవ్వలేదని, తనతో కలిసి ఆడుకోవడానికి రాలేదని, తను ఆడుకునే టైంలో తన చేతుల్లో వస్తువులు ఇవ్వలేదని. అంటే చిన్నబిడ్డలకు ఉండే మనసు, ఆ తలంపులు చిన్నబిడ్డలకు ఉంటాయి. పెద్దవాళ్ళకు ఉండే తలంపులు, ఆ మనసు పెద్దవారికి ఉంటుంది. అయితే చిన్నబిడ్డ విషయంలోనైనా పెద్దవారి విషయంలోనైనా 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుని ప్రణాళికలలో ఎప్పుడు మనం నిలిచి ఉంటాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు పెద్దవాళ్ళు నేర్పవలసిన విషయాలు నేర్పడం, ఏదైనా చిన్న పొరపాటు చేస్తే భయంకరంగా వాళ్ళ ఆలోచన విధానాలను నెరవేర్చడానికి ప్రయత్నము చేస్తారని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను.
ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. అంటే ఆల్బర్ట్ ఎడిసన్ అనేటువంటి ఆ వ్యక్తి డైరెక్ట్గా స్కూల్కి పిలిచి, మీ అబ్బాయి మంచోడు కావద్దు, మీ అబ్బాయి నుండి మా స్కూల్ అంతా చెడిపోతుంది అని చెప్పి తీసి పంపిస్తే, వాస్తవం నువ్వైతే ఏం చేస్తావు? చిన్నబాబు నువ్వు అక్కడే ఉంటావు, నువ్వైతే ఏం చేస్తావు? నేనైతే ఏం చేస్తాను? అమ్మ మీరైతే ఏం చేస్తారు? ఒకసారి పరిశీలన చేసుకోండి. చేతులు ఏదంటే అది ముందు వేయటానికి ప్రయత్నం చేస్తాం, తర్వాత ఏదైనా జరగదు. ఆ జ్ఞానవంతురాలు, ఆ బోధవంతురాలు, ఆ విధేయురాలు, ఆ భక్తిపరురాలు ఏం చేసింది? అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ బిడ్డ మీద ప్రేమ చూపించడం ఆ ప్రేమ ఏం చేసింది? ఆ బిడ్డ మీద చూపించిన ప్రేమ ఏం చేసింది? చీకట్లో ఉన్న ప్రపంచానికి ఒక వెలుగును కనిపెట్టే విధంగా ఆ బిడ్డను ప్రయోజకులు చేసింది. దేవునికి స్తోత్రం. వీడు మొద్దు దునపోతూ వీడికి ఏం తెలియదని చెప్పి ఆ ప్రిన్సిపాల్ చెప్పిన దాన్ని బట్టి విని, నీ మీద నేను నా ఆశలు పెట్టుకున్నా, ఎన్నో డబ్బులు పెట్టా, ఏది నువ్వు నన్ను ఎట్టు చేసావని చెప్పి ఏది ఉంటే అది తీసుకుని బాధిందనుకో, అంతమంది పిల్లల్లో అతను అవమానం చేసినట్టు అవుతుంది. ఆ విధానాలు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. పెద్ద అయిన తర్వాత ఆ విధానాలు గుర్తుపెట్టుకుంటారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే బాలుడు నడవలసిన త్రోవ వాటిని నేర్పము, పెద్దవారైన తర్వాత త్రోవల నుండి ఏమండి. మనం మంచి నేర్పినా అవి గుర్తుంటాయి, మనం చెడు నేర్పినా అవి గుర్తుంటాయి. మనం ఎలాంటి భయాన్ని వారికి మనం నేర్పేమో కూడా వారికి అన్ని గుర్తుంటాయి. బై లక్ వారి పెద్దవాళ్ళైన తర్వాత మారు మనసు పొందితే తెలియ స్థితి అని వారు చక్కగా సాగిపోతారు. పెద్దవారైన తర్వాత వాళ్ళు మారు మనసు లేని వారిగా ఉన్నామనుకో, ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఏమంటారు? నువ్వు నన్ను నెట్టబడి తక్కుపెట్టు, చిన్నప్పుడు నువ్వు సంపాదన ప్రకటించావు, నేను ఇప్పుడు సంపేస్తా. ఏం చేస్తాయి? శరీరం ఉడికిపోతాయి, సమస్యల్లో ఉంటాడు, నువ్వు ఎన్నెలుగా ఉంటావు. ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఆ తల్లి కూడా మార్పు చెందిన తల్లి, ప్రార్థించే తల్లి కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా దేవుడిని ప్రార్థన చేసి ఒక మంచి భవిష్యత్తు తన కుమారుడికి ఎలా ఇవ్వాలో ప్రార్థన చేసుకుని దేవుడి ఆలోచనలో చొప్పున అడుగులు ముందుకు వేసింది. ఆ విధానం కొన్నాళ్ళైన తర్వాత అతనికి అర్థమైంది, నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. తను ఏదో సాధించాలనుకున్నాడో ప్రపంచంలో ఎవరూ సాధించలేని చీకట్లో ఉన్న ప్రజలకు వెలిగించే మహా గొప్ప బల్బులు కనిపెట్టగలిగే గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మోషే నతివాడు, మాట్లాడరావు, ఎందుకు పనికిరాని వాడు, తనకు తాను అనుకున్నాడు, ఇతరులు కూడా అనిపించాడు. కానీ ఎవరి పనికి వచ్చాడు? అతను దేవుని పనికి వచ్చాడు. చిన్న బలహీనత అతనికి వచ్చింది. ఆ బలహీనతను బట్టి తొందరపడి అతను చేసిన పొరపాటును బట్టి ప్రజలు నన్ను నమ్మరు, నేను వెళ్ళను అంటే ఏమన్నాడు? నాకు నోటు పని ఉందయ్యా, నేను వెళ్ళనయ్యా. దేవుడు ఏమన్నాడు? నేను నీకు బదులు ఆహారం పంపిస్తాను, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. అంటే దీని ఉద్దేశం ఏంటి? దేవుడి చిత్తాన్ని మనం అనుసరించడం ప్రారంభిస్తే పరిస్థితులు ఎలా ఉన్నా తన మహిమ కొరకు మనం నిలబెట్టుకున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. దేవుడిచ్చిన బిడ్డలను తన మహిమ కొరకు నిలబెట్టుకున్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు గారు. నీ ఇరుగు పొరుగు వారిని నువ్వు దేవుడి దగ్గర నడిపించి వారి కొరకు ప్రార్థన చేస్తే వారి పట్ల దేవుడు ఏ ప్రణాళికను సిద్ధపరచాడో ఆ ప్రణాళికను నడిపించడానికి ఇష్టపడే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రియులారా, మనం తప్పులు ఎక్కడం ఎక్కువ, వాటిని పట్టించుకోకుండా దేవుని మహిమను అనుభవించాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేయటం తక్కువ. ఏమో అలానే ఉంటుంది ఈరోజు వ్యవస్థ కూడా. కనుక ప్రియులారా, ఏదైనా ఒక విషయాన్ని దేవుడు మీతో మాట్లాడినప్పుడు అది తప్పుగా భావిస్తే చివరికి కృపను పోగొట్టుకుంటారు. దీని వెనుక ఏదో దేవుని కృప ఉందని నమ్మితే ప్రపంచ
ప్రపంచంలో ఎవరు పొందని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ విధానాన్ని మనం ఎవరిలో చూడవచ్చు? ఒక ఆయన ఒక కుమారుని పొందుకొని కుమారునితో కలిసి సంతోషిస్తూ ఉన్నాడు. కుమారునితో కలిసి సంతోషిస్తూ ఉన్నాడు. నువ్వు సంతోషిస్తున్నావా? నేను కొంచెం నువ్వు పరీక్షిస్తే సంతోషాన్ని అలాగే ఉంచుకుంటావా? సంతోషాన్ని తీసి అవతలపడేస్తావా అని చెప్పి, అబ్రహాము, చిత్తం ప్రభువా, ఏం చేస్తున్నావు? నువ్వు ఇచ్చిన కుమారుడితో ఆడుకుంటున్నాడయ్యా. అవునా? అట్లయితే నీ కుమారుడు నాకు బలి అన్నాడు. ఇది మంచి మాట చెడ్డ మాట? ఏమా, ఇది మంచి మాట చెడ్డ మాట? చెడ్డ మాటే కదా. నువ్వు దేవుడు అయి ఉండి నా కుమారుని బలి ఇవ్వమంటావా? ఏంటయ్యా నువ్వు అనే మాటలు అని చెప్పి ప్రశ్నిస్తే, కానీ దేవుని చిత్తము ఏమై ఉన్నదో మాటలు చెడ్డగా తనంతటా తను భావించుకోకుండా దేవుని చిత్తానికి లోబడి దేవుని మాట ప్రకారం తన కుమారుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. కాబట్టి ఆ బలి అర్పించబోయే టయానికి ఏమన్నాడు? ఆగో, పొదలో ఉన్న పొట్టేలను బలిపించు. నేను పరీక్షించడానికే నేను బలిగాను తప్ప నేను బలి కోరేవాడిని కాదయ్యా. దేవుని ఓకే, ఏదైనా ఒక మాట నేను పరీక్షించడానికి కావచ్చు, నీలో కార్యం చేయడానికి కావచ్చు. దేవుడు నేను ఏదైనా అడిగినప్పుడు దాన్ని నువ్వు అంగీకరించి అడుగులు ముందుకువే. దాని వెనక గాయపడిన ఆశీర్వాదాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి వచ్చేది కాదు. కొంతమంది ఏం చేస్తారు? తప్పులు వెతకడానికి ప్రారంభిస్తారు. తప్పు తెలుసుకున్న తర్వాత నీతిమంతుడు అతను ఏమీ అనలేదు అన్నట్లుగా వారి ఎదుట ప్రవర్తించడానికి ప్రయత్నము చేస్తా ఉంటారు. ఎవరు బైబిల్లో ఎవరు ఆ విధంగా ప్రవర్తించింది? పేతురు అద్దరి నుంచి ప్రభు నేను వస్తాను మీరు వెళ్ళమన్నాడు. వస్తా ఉన్నాడు పడవలో. కొంత దూరం వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి పడవలు మునిగిపోతాయి అంట, దయ్యాలు పడవలను ముంచుతాయి అంట అని చెప్పి ఏదో చెప్తా ఉంటే పడవలో ఉన్న అందరూ భయపడతా వచ్చారు. జాగ్రత్తగా ఉంది. ఈలోగా ఒక తెల్లని ఆకారం అటువైపు నుంచి కనపడతాం. అదిగో నేను చెప్పాను కదా, అదిగో వస్తుంది దయ్యం. ఆ దైవమే ఇప్పుడు ఈ తుఫాను లేకుండా ఆ దైవమే ఇప్పుడు మనందరినీ ముంచేస్తుందని చెప్పి అందరికీ చెప్పాడు. అందరూ భయపడ్డాడు. కానీ గుర్తుపెట్టుకుంది, ఆ వ్యక్తి ముందుకు వస్తూ ఉండగా ఒక అతను గుర్తుపెట్టామన్నాడు తెలుసా? ఆగండి, వచ్చేది దయ్యం కాదు నా ప్రభు అని చెప్పి దేవుడు గుర్తుపెట్టాడు. దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ప్రభు యేసుక్రీస్తు తుఫాను గద్దించాడు, సముద్రం నిమలమైంది. ఓకేనా, అంతా బాగానే ఉంది. ఇంకా అలా ఉండొచ్చుగా. అంతకుముందు ఏవేవో చెప్పావు, దయ్యం అన్నావు, భూతం అన్నావు, అందరినీ అడుగు కూర్చావు, గలిబి చేసావు కదా, నడవచ్చు కదా. ప్రభు దగ్గర రావడం, ప్రభా నువ్వే కనుక ప్రభు అయితే నేను నీళ్ళ మీద నడిచి వస్తానయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఈ పడవలో కూర్చున్న వాళ్ళందరూ తిక్కలు అయిపోయారు. లేనిపోయింది చెప్పింది పేరుతులే. ఇప్పుడు ప్రభు చుట్టూతో ప్రభు ద్వారా ఘనత పొందాలని, ప్రభా నేను నడిచి వస్తానయ్యా నీళ్ళ మీద అన్నాడు. ప్రభువుకు తెలియదా ఆ పడవలో ఉన్న వాళ్ళందరినీ గలిబి చేసింది వాడు దేవుడు తెలియదా? అప్పుడు అన్నాడు పేతురు, ఏమనకుండా నవ్వి, నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది, నీ అవిశ్వాసం నిన్ను ముంచి వేస్తుంది. 4 అడుగులు వేసిన తర్వాత అంతకుముందు మనసు అడిగిపోతే ఆ శబ్దాలకు భయపడి అమ్ము నేను ప్రభు దగ్గరికి వెళ్ళగలుగుతానో లేదో అనే అనుమానం వచ్చింది. మొదట మొదలుపెట్టాడు, ప్రభా మునిగిపోతున్నాను అని చెప్పి వాదిస్తాను. చేయబడుతుంది నీ అవిశ్వాసం నిన్ను ముంచేస్తుంది అని చెప్పి చేయబడుతుంది. పేతురుని పైకి లేకుండా అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటున్నాం? నువ్వు దేవుని విశ్వాసం ఉంచావు. నీ పరిస్థితులను బట్టి దేవుడు నీతో ఏది మాట్లాడినా దీని వెనుక ఏదో దేవుని మహిమ ఉంది. నా కొరకు దాయబడిన ఆశీర్వాదం ఏదో సిద్ధపరుచున్నాడు దేవుడిని నమ్మాలి, అనుసరించాలి. దేవుని మహిమతో నింపబడతావు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఏదైనా ఒక విషయాన్ని విని దాన్ని తప్పుగా భావించడానికి ఇప్పుడు ప్రయత్నము చేయదు. దేవునికి స్తోత్రం. అబ్రహాం నీ కొడుకుని బలి అన్నప్పుడు దాన్ని తప్పుగా భావించలేదు. ఇదేదో విశ్వాస పరీక్ష అనుకున్నాడు, ఓకే అన్నాడు, నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు.
గొప్ప విజయవంతమైన విశ్వాస వీరుడుగా ఈరోజు ప్రపంచానికి ఆయన మాదిరిగా నిలిచాడు. వీళ్ళరా ఏ విషయంలో తప్పిపోకుండా, ఏ విషయంలో మనము ఇతరులను తప్పు పట్టే దానికి ప్రయత్నాలు చేయకుండా, ఎవరి దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన ఒక స్థిరమైన నమ్మకత్వాన్ని మన బ్రతుకు దేవుని కలిగి ఉండి దేవునికి మహిమార్థం ఈ లోకంలో మనం జీవించడానికి, మనం బ్రతకడానికి ఎప్పుడు మనం ప్రయత్నం చేసేవారిగా ఉండాలని కూడా ప్రభు పెట్టని తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగుంది అనే ఆలోచన దయచేసి మన హృదయాల నుండి తీసివేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని జాగ్రత్తగా అనుభవిస్తూ అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీకు పరలోకంలో బహుమానాలు ఉంటాయి. ఓకేనా? అవునా కదా? నీ ఇంటి ముందు ఒక చెట్టు వేసుకున్నావు, ఆ చెట్టును పెంచి నీళ్లు పోసి, ఏమంటే చిన్న మొక్కగా ఒక మొక్క వేసావు. వినండి అమ్మా, చిన్న మొక్కను వేసావు, ఆ చెట్టుకు నీళ్లు పోసావు, పెంచావు. కొన్ని సంవత్సరాలు ఆ చెట్టు ఫలభరితంగా ఉండటానికి ఎంతో కష్టపడి త్యాగం చేశావు కాబట్టి ఓకే, ఆ చెట్టు ఫలించింది. ఎవరో ఇట్లా వచ్చారో బాగా కాయలు ఉన్నాయి, అబ్బా ఈ చెట్టు నా ఇంట్లో ఉంటే బాగుంటుంది, ఆ కాయలన్నీ నా అయితే బాగుంటాయా అని ఆశపడ్డారు అనుకోండి, ఇది న్యాయమా ధర్మమా చెప్పండి? ఆ చెట్టు కొరకు చిన్నప్పటి నుంచి కష్టపడిన వారు ఆశించడంలో తప్పలేదు. కష్టపడలేదు, కాయలు చూసి ఈ చెట్టు నాకు ఉండాలి, ఈ కాయలన్నీ నాకే ఉండాలి అనుకోవటం తప్పంటారా రైట్ అంటారా? చెప్పండి. ఆత్మీయత కూడా అంతే. నువ్వు మెల్లగా ఎదిగి నువ్వు ప్రయోజకుడివై నీ ముందున్నటువంటి వారికి సాక్షిగా ఉండేది దేవునికి మహిమ. ఎక్కడో ఫలించిన దాని దగ్గరికి వెళ్ళి అక్కడేదో అనుభవించాలనుకుంటే దానివల్ల ఏ ప్రయోజనమో ఉండదన్నమాట. ఇది నిజం. ఫలించిన చెట్టు చూసి నాదే ఆశించడం తప్పు. అలా నేను కూడా ఒక చెట్టును ఎందుకు ఫలింపజేయబడదు అని ఒక మొక్కను నాటి కొన్ని సంవత్సరాలైనా కష్టపడి ఆ మొక్కను కూడా ఆ విధంగా ప్రయోజనకరంగా ఫలింపు చేయటం, అది మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి ఆశీర్వాదం. ఓకేనా కాదు? వీళ్ళరా దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాల్లో ఉన్నటువంటి సంఘటనలు కూడా అర్థం చేసుకొని ఈ వాగ్దానాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఉన్న ఆ విధానాలను మనం అనుసరిస్తూ ముందుకు కొనసాగడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. మన దేవుడు పెట్టడం, దేవుడు మహిమ కొరకు మన అడుగులు ముందుకు వెళ్ళాలి. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు, అయినప్పటికీ మనం త్రోసివేయడానికి ప్రయత్నము చేయకూడదు. ఏబుకు శరీరం అంతా బలహీనత వచ్చింది, అయినా దేవుడికి మహిమాంతంగానే ఉన్నాడా? దేవుడు చెప్పినట్టే నడవడానికి ప్రయత్నం చేశాడా? స్నేహితులు వచ్చి సలహాలు ఇస్తే స్నేహితులు సలహాలు అనుసరించడానికి ప్రయత్నం చేశాడా? ఆలోచించండి. అలాగే కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షకు అప్పగించవచ్చు, కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదానికి అప్పగించవచ్చు, కొన్ని సందర్భాల్లో బలహీనతకు అప్పగించవచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎవరి మాట లోబడాలండి? దేవుడి మాట లోబడి ఆయన చిత్తానుసారంగా మనం అడుగులు వేయటం ప్రారంభిస్తే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాబట్టి. ఆయనకు అప్పగించుకొని మనం ఎవరినైతే ఆయనకు అప్పగించి వారి కొరకు మనం ప్రార్థన చేస్తామో దేవుడు ఊహకందని రీతిలో ప్రయోజనం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఈ లోకంలో మనుషులు ఎలాంటి మతమతులు అంటారు? మెడిసిన్ కంటే మతమతులా? నో, కాదు. అలాంటి మతమతినే ఒక శాస్త్రవేత్తగా మార్చింది తల్లి ప్రార్థన, తల్లి దిద్దుబాటు, తండ్రి యొక్క ప్రోత్సాహం, తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం. అలాగే పిల్లల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం బిడ్డలకు ఆస్తి, తల్లిదండ్రుల ప్రార్థనలు బిడ్డలకు దీవెన. తప్పులు ఎదగటం కంటే వారి ప్రయోజకులు కావాలని వారిని దేవుని చేతులకు అప్పగించి వారి కొరకు ప్రార్థన చేయటం, ఊహకందని ఆశీర్వాదాలకు వారిని అప్పగించి మనం గద్దించాలి. భయం రావడానికే గద్దించాలి. ప్రమాదాలు అయ్యే విధంగా మనం గద్దించడానికి ఎప్పుడు ప్రయత్నమో చేయకూడదు. భయం కొరకు గద్దించి వారిని ప్రేమించి వారిని ప్రయోజకులు చేయడానికి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఎదుటి వారిని మనం ప్రేమించాలి. వారిలో తప్పులు వెతికి వారిని ఏదో అల్లరి చేయాలనే ప్రయత్నం ఎప్పుడు మనం
చేయకూడదు. సమాజం అంతా యేసు ప్రభు వారిలో ఏ వెతకడం ప్రారంభించిందంటే చెప్పాలి. సమాజం అంతా యేసు ప్రభు వారిలో ఏ వెతకడం ప్రారంభించింది? తప్పులు ఎక్కడం ప్రారంభించింది. కానీ ఒరిజినల్గా ఎవరు తప్పులు రుజువు చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు అప్పనుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆయన అప్పనుకోబడ్డాడు. ఆయన మన కొరకు లోకంలో శ్రమపడ్డాడు. ఆయన సులువుగా అప్పగించుకున్నాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున సమాధిని జయించాడు. గుర్తుపెట్టుకోండి, ఆ సిలువ ఎప్పుడూ మనకు గుర్తుండాలి. యేసు ప్రభు సిలువలో ఆయన చేసిన శ్రమ, ఆయన చేసిన త్యాగం ఎప్పుడూ మనకు గుర్తుండాలి. ఓకేనా? లోకంలో అన్నిలాగా మనం కూడా ఏదో ఒక ఆచార పద్ధతులను అనుసరించడం అది దేవుడి చిత్తమో కాదని కూడా ప్రభుత్వం నేను మనం చేస్తాను. ఈ లోకంలో చాలామంది వారి పద్ధతుల ప్రకారం ఎన్నో మాలలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరిని చూసినా ఏ కాలంలోనైనా ఏదో ఒక మాల కనపడుతుంది. కానీ మన వాళ్ళకి ఏవి దొరక్క యేసు ప్రభు శ్రమపడ్డాడు 40 రోజులు అని చెప్పి మాల వేసుకుంటున్నారు. బైబిల్లో ఎక్కడా లేదు. మరలా వాళ్ళు స్వాములు అనిపించుకుంటున్నారు కదా, ఇల్లు కూడా స్వామి అనిపించుకుంటున్నారు. ఇవన్నీ ఆచారాలు, ఇవన్నీ మన జీవితాలకు ఏమాత్రం మార్పును ఇవ్వము. మనకు ప్రయోజనకరమైనది కాదు. ప్రయోజనకరమైనది తెలుసా? దేవుని మాట వినటం. కష్టాల్లోనైనా, నష్టాల్లోనైనా, బాధలోనైనా, వ్యాధుల్లోనైనా దేవుని మాట వినటం, దైవ చిత్తానుసారంగా జీవించడం, మరి బిడ్డలను దేవుని చేతులకు అప్పగించడం, పెద్దవారు దేవుని చేతులకు అప్పగించడం, చక్కగా మన విశ్వాసాన్ని కాపాడుకున్న అడుగులు ముందుకు వేసి దేవుని ప్రణాళికలో నిలిచి ఉంటారు. ఇలాంటి విధానంలో మనం సాగిపోవడానికి నిలిచి ఉన్నాం. యేసయ్య ఒక మనం కూడా నడిపించుకుంటాం. ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తండ్రి పొందనాలి. నేటి ఆరాధన ప్రారంభం మొదలుకొని మాతో నడిపించుకుంటున్నాను. నీ మాటలను ప్రియులతో బలపరచ సిద్ధంతో రెండని మాట్లాడితే అట్టి వారిని కూడా నువ్వు బలపరచి దీవించి నీ నామాన్ని నడిపించు. ఎవరు జరిగిన క్రమంతా మాతో నడిపించాలి. ఇక జరగవలసిన క్రమం మాతో జరిగించి మహిమ మనం యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచి ప్రియులారా, సమయంలో